ఈ శనివారపు ఉపవాస కూడికకై ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము, ప్రభు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నారు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నారు. చాలు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే యెహోవా నా కాపరి. చాలు. 23వ అధ్యాయంలో అత్యంత శక్తివంతమైనటువంటి కీర్తన గ్రంథంలో ఒక గొప్ప అధ్యాయముగా ఇది కనిపిస్తుంది. కేవలము ఇది చదవటానికి మాత్రమే కాదు, మన క్రైస్తవ జీవితంలో అద్భుతమైనటువంటి వాగ్దానమై ఉంది. దావీదు మహారాజు తన అద్భుతమైనటువంటి జీవిత అనుభవాల నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఒక గొర్రెల కాపరుగా వర్ణిస్తూ అనుభవపూర్వకముగా వ్రాసినటువంటి కీర్తన. దీని నుండి విశ్వాస జీవితానికి ఉపయోగపడే కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. ఒకటి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంతృప్తిని కలిగించిన అనుభవం ఈ కీర్తనలో మనకు కనిపిస్తుంది. అది ఏంటి అనేది మనం చూస్తే, మొదటి వచనంలో మనం చూస్తే 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలు. ఇక్కడ తన యొక్క జీవిత విధానంలో తనకు ఏమున్నా ఏమీ లేకపోయినా దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు లేమనేది ఉండదు అని అన్నిటికంటే ఎక్కువగా సంతృప్తినిచ్చేది, తన యొక్క జీవితంలో తనకు నెమ్మదినిచ్చేది కేవలము దేవుడే అనే విషయాన్ని ఆయన వాక్య రూపంలో తన అనుభవపూర్వకంగా చెప్పడం మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా అనేకమైన వాటిని మనం ఆశిస్తున్నాం. అవి లేకపోతే మన జీవితాల్లో మనం చాలా బాధ, దుఃఖము, వేదన వ్యక్తపరుస్తున్నాం. ఇంకా కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు నాకేమి చేశాడు అన్నటువంటి బాధతో కూడా మన యొక్క జీవితాలు ఉంచబడుతున్నాయి. అయితే మనకు బైబిల్ నేర్పించే పాఠం ఏంటి అనేది మనం చూసినట్లయితే, దావీదు యొక్క జీవితంలో ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ పెద్ద పెద్ద ఆయనకి హోదాలు, పెద్ద పెద్ద స్థితిగతులు ఆయనకి లేకపోయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు మనము దేవునిని ఒక కాపరిగా మనం ఎంచుకుంటే మనకు ఒక తృప్తి అనేటువంటిది మనకు కలుగుతుంది. లోకములో ఉన్నటువంటి వారికి దేవుడు లేకపోయినా పర్వాలేదు, దేవుని కాపుదల లేకపోయినా పర్వాలేదు, మాకు ఈ లోకంలో మాకు తినటానికి, త్రాగటానికి, సుఖించటానికి అవసరమైనటువంటి ఉంటే చాలు అని లోకము శరీరానుసారమైన వారు
అంటూ ఉంటే, దేవునికి వెళ్ళినటువంటి మనము ఈ లోకములో నాకు ఏమున్నా లేకపోయినా నీవుంటే నాకు చాలయ్యా అని మన విశ్వాసతను ప్రభు పట్ల మనం వ్యక్తపరుస్తూ మనం ఏం చేయాలంటే, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా దేవుని కలిగినటువంటి జీవితంలో ఒక తృప్తి అనేటువంటిది మనకు ఉండాలి. ఆ తృప్తి అనేటువంటిది లేకపోతే మన జీవితాల్లో మనము కన్నీరు, వేదన, బాధ అనేటువంటిది మనలను కృంగదీస్తుంటుంది. వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే దేవుడే మనకు. ఈ లోకంలో దేవుడు లేకుండా, దేవుడు ఇవ్వకుండా మనకి ఏది రాలేదు. బిడ్డలైనా, భర్త అయినా, భార్య అయినా, అందసందాలైనా, ఉద్యోగాలైనా, పాడి పంటలైనా, వెండి బంగారములైనా, సింహాసమునైనా, ఏమైనా ఇవన్నీ దేవుని నుండే మనకు కలిగాయి. కనుక మనము ఈ లోకములో మనము బంగారము లేకపోతే అది పోగొట్టుకొని ఏడుస్తాం, బిడ్డలు లేకపోయినా బిడ్డలు పోగొట్టుకొని ఏడుస్తున్నాం, భార్య లేకపోయినా లేకపోతే భార్యను పోగొట్టుకుని ఏడుస్తున్నాం, లేక భర్త లేకపోయినా భర్తను పోగొట్టుకున్న ఏడుస్తున్నాం, లేకపోతే తల్లిదండ్రులు లేకపోయినా తల్లిదండ్రులు మనం ఒకవేళ పోగొట్టుకున్నా మనం ఏడుస్తున్నాం. కానీ ప్రభువును మనం పోగొట్టుకున్నప్పుడు మనం ఏడవలేకపోతున్నాం. ఎందుకని అంటే వీటికంటే దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని మనం చెబుతున్నామే తప్ప ఆయన విలువైన వాడుగా మన మనసులో ఇంకా ఆయనకి స్థానాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఆయన గొప్పవాడని చెబుతున్నాం. ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు అని అయితే మనం చెప్పగలుగుతున్నాం. కానీ మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత మన హృదయాల్లో, మన జీవితాల్లో మనము ఇవ్వలేకపోతున్నాం. దీనికి కారణము ఏంటి అంటే మనకు దేవునిలో ఉండేటువంటి తృప్తిని ఇంకా మనము అనుభవించలేకపోతున్నాం. దేవునితో ఉండేటువంటి సంబంధము ద్వారా ఆ దేవుడిచ్చేటువంటి ఆ తృప్తి ఏదైతే ఉందో దానిని మన యొక్క జీవితాలలో క్రైస్తవునిగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ తృప్తి నేనేం చేస్తుంది అంటే, ఇబ్బందులు కొలుములో ఉన్న, కష్టాల్లో ఉన్న నా దేవుడు ఉన్నాడు, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యంతో మనం ఏం చేయగలుగుతామంటే, శ్రమలు లెక్క చేయం, బాధలు లెక్క చేయం, ఇబ్బందులు లెక్క చేయం, ఒంటరితనం లెక్క చేయం. ఎందుకనంటే నా ప్రభువు ఉంటే నాకు చాలు అనే మనసుతో మనం ఉన్నాం కదా. ప్రభువు ఉంటే నా జీవితం బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం కదా. ఆ ప్రభువే ఉండి మిగతావేవి, నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, గృహం లేకపోవచ్చు, బిడ్డలు లేకపోవచ్చు, నువ్వు అనుకున్నటువంటి శాంతి సమాధానంతో కూడిన పరిస్థితులు మన జీవితాల్లో మనకు లేకపోవచ్చు. అవి లేకపోయినా నా ప్రభువు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అన్నటువంటి ఒక తృప్తి క్రైస్తవునిగా మనం కలిగి ఉన్నప్పుడే మనం దేవుని కొరకు బ్రతకగలుగుతాం, దేవుని కొరకు నిలబడగలుగుతాం, ప్రభువుని మనము ప్రేమించగలుగుతాం, ప్రభు కొరకు నమ్మకముగా మన యొక్క జీవితాలను చక్కగా జీవించగలుగుతాం. ఆ తృప్తి లేనప్పుడు మనం ఏడుస్తాం. ఆ తృప్తి లేనప్పుడు మనము లోకములో అనేక ఆశలలో పడిపోతాం. ఆ తృప్తి లేనప్పుడు లోకస్తులు చూడండి ఎంత బాగుండారని వాళ్ళ వైపు చూస్తాం. కనుక బైబిల్ మనకు చెప్పేటువంటి పాఠం ఏమిటంటే, సంతృప్తి కలిగి ఉండుట మనం అది నేర్చుకోవాలి. మనం అంటే ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. ఈ తృప్తి లేనటువంటి జీవితం ఏం చేస్తుంది అంటే, ఒక సముద్రము కానీ ఏ విధముగా ఎంత నీటినైనా అది తీసుకున్నప్పటికీ, ఎంత ప్రవాహమైన తనలోకి వస్తున్నప్పటికీ అది తృప్తి లేకుండా ఎప్పుడు ఎలాగుంటుందో మనము కూడా మన జీవితాలు అలాగే ఉండిపోతాయి. కనుక తృప్తి అనేటువంటి దానిలో అది చిన్న ఇల్లైన తృప్తిగా ఉంటుంది, అది కొంచెం ఉద్యోగమైన తృప్తిగా ఉంటుంది, అది కొంచెం సంపాదనైన తృప్తిగా ఉంటుంది. అదే మన జీవితాల్లో ఆ కొంచెం భోజనమైనా మనకి తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తి లేనప్పుడు దానిని విసిరిపారేస్తాం, దాన్ని అసహించుకుంటాం. ఈ బ్రతుకేంటి, ఈ జీవితం ఏంటని మనకి విరక్తి అనేటువంటిది మన మీద, మన పరిస్థితుల మీద కలుగుతూ ఉంటుంది.
బైబిల్ మనకు చెప్పేటువంటిది ఏమిటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ నీవు నేను మనందరము కూడా ఎవరిని కలిగి ఉన్నామంటే మనం దేవుని కలిగి ఉన్నాం. ఆయన నాకు కాపరిగా ఆయన ఉన్నాడు, నేను ఆయన బిడ్డగా నేను ఉన్నాను. కనుక దేవుడు నన్ను ఏ లేమికి, ఏ కష్టానికి, ఏ కన్నీటికి దేవుడు నన్ను అప్పగించడు. నేను నడవచ్చు, ఒకవేళ దానిలో నేను ఉండవచ్చు, ఒకవేళ అది నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులను నాకు కలిగించవచ్చు, కానీ నా దేవుడు నన్ను కాపాడుతాడు కదా, నా ప్రభువు నాకు సహాయమును చేస్తాడు కదా, ప్రభువు నాకు తోడుగా ఆయన ఉంటాడు కదా అనేటువంటి ధైర్యమే నీకు తృప్తినిస్తుంది. లేకపోతే మనం భయపడిపోతాం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. పరిస్థితులు చాలా భయంకరంగా మన జీవితాల్లో ఉన్నాయి. ఈ లోకములో మనం చూస్తూ ఉంటే మనుషుడు తృప్తి లేనివాడుగా ఉన్నాడు. తన భార్య అంటే తన భార్యతో తృప్తిగా జీవించలేకపోతూ అనేక మంది యొక్క భార్యలను, అనేక మంది స్త్రీ వ్యామోహము కలిగిన వారుగా, పురుష వ్యామోహము కలిగినటువంటి వారుగా, ధన వ్యామోహము కలిగినటువంటి వారుగా, ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంకా నాకు కావాలి అనేటువంటి స్వభావము కలిగినటువంటి వాడుగా మానవ జీవితం ఉంది. ఈ స్వభావము ఏం చేస్తుంది అంటే, అతని యొక్క జీవితంలో అతడు ఏదైనా అతడు అనుకున్న దాన్ని సాధించడానికి అతడు ఎలాంటి కర్కశుడుగానైనా, రాక్షసుడుగానైనా, ఒక మోసగాడుగైనా అతని యొక్క జీవితము మారిపోతూ వస్తుంది. అయితే దేవుడు తనకిచ్చిన ఆ కొద్ది పని తండ్రి యొక్క మందను కాయటం. ఆ పనిలోనే ఆయన నమ్మకముగా ఉండి, ప్రభువా నాకు ఈ పనైనా నాకు ఇచ్చావు. చాలామందికి ఈ పని లేక, ఈ సొంత మంద లేక ఎవరో ఒకరి దగ్గర కూలి పని చేసుకుంటూ, ఎవరో ఒకరి దగ్గర జీతగాడుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నారు. నాకు ఈ కొంచెమైన ఈ అవకాశమైన ఈ పేదవాడికి నువ్వు నాకు సహాయమును దయచేసావు. నా అన్నలకు ఉన్నటువంటి ఆ స్థాయి, ఆ స్థితి, ఆ సుఖము, ఆ చదువు, లేకపోతే ఆ స్థితి నాకు లేకపోయినా నాకు ఉన్నటువంటి స్థితిలోనే నేను తృప్తి కలిగి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆయన ఉంటే నాకు చాలు అని ఆయన ఎలా ఉన్నాడు అంటే, తనకు కలిగిన స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండటం ఆయన నేర్చుకుంటున్నాడు. అందుకే ఆయన భక్తి చేయగలిగాడు. అందుకే ప్రభువుని ఆయన విడిచిపెట్టలేదు. లేకపోతే నా అన్నలు ఏంటి అలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉండాలి అని తల్లిదండ్రులు అసహించుకోవాలి. లేకపోతే అన్నయ్యలైనా కనీసం నాకెంతో కొంత పెట్టుబడి పెట్టి నన్ను ఏదో ఒక విధంగా వారిలాగా నన్ను కూడా చూడాలి కదా అని అన్నల మీదైనా తిరుగుబాటు లేకపోతే కోపం పెంచుకోవాలి. ఇటు తల్లిదండ్రుల మీద, అటు అన్నల మీద, ఎవరి మీద. అలాగే దేవుడు ఏంటి ఒక్కరికేమో అలాగే ఇచ్చి నాకేంటి ఎలా చేశాడు, నేను ప్రార్థన చేస్తున్నలాగా వారిలాగా లేను కదా అని మరి దేవుడి మీద కూడా ఆయన అలక చూపించలేదు. లేకపోతే దేవుని కూడా ఆయన స్థితిని బట్టి ఆయన దేవుణ్ణి ద్వేషించలేదు. అందుకే ఆయన ప్రభువుని పాడగలిగాడు, ప్రభువుని స్తుతించగలిగాడు, ప్రభువుని వెంబడించగలిగాడు, ప్రభు నాకు సహాయమును చేస్తాడని నమ్మగలిగాడు. కనుక నమ్ముట నీవు వంతైతే నమ్మువానికి దేవుడు సాధ్యము చేస్తాడు. కనుక మొదట మనం దేవుని పిల్లలుగా మనము ఏం చేయాలంటే, దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు లేమి ఉండదు అని మనం తృప్తి కలిగి ఉందాం. ఇది దేవుని పిల్లలుగా దేవుని దగ్గర మనం నేర్చుకుందాం. తృప్తి కలిగిన జీవితాన్ని ప్రభు దగ్గర నేర్చుకుందాం. ఎందుకనంటే క్రైస్తవుడికి అన్నీ ఉంటేనే తృప్తి కాదు, దేవుడు ఉంటే చాలు. దేవుడు ఉంటే నాకు ఎన్ని బాధలున్నను ఇబ్బందు ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా
నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. కనుక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఉంటే నాకు చాలు. అది క్రైస్తవ జీవితాల్లో ఉండవలసిన మంచి లక్షణం. ఇది లేనప్పుడు మనం లోకస్తులు, మనం ఒకటైపోతాం. వారులాగానే మనం కూడా దేవుని ఎదుట నిలబడాల్సి వస్తుంది. వారులాగానే మనం పైకి భక్తి కలిగిన వారుగా ఉంటాం, కానీ ఆ దైవ శక్తిని ఇంకా మనము కలిగి జీవించలేము. వాక్యములో నుండి ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. చాలు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన ఐశ్వర్యము నుండి దేవుని పిల్లలు ఎవరైతే దేవుని యందు చక్కని తృప్తి కలిగి, భక్తి కలిగి, నమ్మకము కలిగి, దేవుడు ఉన్నాడు, ఆయన నాకు భోజనం పెడతాడు, నాకు గృహం ఇస్తాడు, లేక నాకున్న కష్టాలు కన్నీరు దేవుడు తీసివేస్తాడు అని నమ్మి ఎవరైతే యథార్థముగా, నమ్మకముగా దేవుని యందు జీవిస్తూ ఉంటారో, దేవుడు ఏం చేస్తానన్నాడు? తన ఐశ్వర్యముల నుండి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఇక్కడ నీ పెట్టుబడి, ఇక్కడ నీ పెట్టుబడి. బ్యాంకులో ఏదైనా నీవు డబ్బులు దాచుకుంటే నీకు అవసరమైనప్పుడు అవసరత తీరుస్తుంది. నువ్వు వ్యాపారం చేయటానికి పెట్టుబడి పెడితే నీ వ్యాపారము అభివృద్ధి అయి నీకు సహాయమును చేస్తుంది, అది నేను పోషిస్తుంది. అలాగనే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు ఆ వ్యవసాయానికి ఎప్పుడైతే వారు పెట్టుబడి పెడుతుంటారో ఆ పెట్టుబడి ద్వారా అది వారికి లాభాన్ని వారికి ఇచ్చి వారిని పోషిస్తూ ఉంటుంది. అలాగనే మన యొక్క పిల్లల యొక్క చదువుల కోసం ఎవరైతే పెట్టుబడి పెట్టి పిల్లలు చక్కగా చదివిస్తూ ఉంటారో రాబోయేటువంటి కాలంలో వారు కూడా మంచి ప్రయోజకులై వారు మన పిల్లలు మనకి చక్కటి స్థితిని మనకు అందించి మనకి తృప్తినిస్తూ ఉంటారు. అట్లాగే క్రైస్తవ జీవితంలో పెట్టుబడి అంటే ఏంటంటే ఇక్కడ వెండి బంగారములు ఇవన్నీ కాదు. ఇక్కడ మనం పెట్టవలసిన పెట్టుబడి ఏంటంటే దేవుని నమ్మటం, వాక్యాన్ని వెంబడించటం, విశ్వాసత కలిగి ఉండటం, దేవుడు నాకు సహాయమును చేస్తాడు అని మనము ధైర్యంగా ఉండి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ మార్గంలో విశ్వాసతలో మనం ఏం చేయాలంటే నమ్మకముగా మన ముందుకి సాగిపోవాలి. ఈ పెట్టుబడిని బట్టి నమ్మిన వానికి దేవుడు కార్యాలని చేస్తాడు, నమ్మని వారిని దేవుడు విడిచిపెడతాడు, నమ్మిన వారికి దేవుడు సహాయమును ఆయన చేస్తాడు. ఇదే ఇక్కడ మనం పెట్టవలసిన పెట్టుబడి. ఇంతకు మించి ఇక్కడ మనము ఈ లోక సంబంధమైనటువంటి పెట్టుబడులు ఇక్కడ దేవుడేమీ కోరట్లేదు. ఇక్కడ నీ జీవితంలో నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతాడు. అలాగనే దేవుడు ఏదైనా నేను ఒక మార్గములో నడిపిస్తున్నప్పుడు ఆ మార్గము నీకు అనుకూలతగా ఉందా లేదని చూడొద్దు. అది దేవునికి అనుకూలతగా ఉన్నప్పుడు నేను నడుస్తానయ్యా అని మనం చెప్పాలి. పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయా లేవని చూడొద్దు. దేవునికి అనుకూలత ఇక్కడ లేకపోయినా నాకు దేవునికి నేను అనుకూలంగా నేను ఇక్కడ బ్రతుకుతాను. పరిస్థితులు నాకు అనుకూలత కొరకు కాదు నేను బ్రతకాలి, నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఎప్పుడైతే నీవు ఆ విధంగా దేవుని కొరకు బ్రతకటానికి నీవు ఒక తీర్మానం కలిగి నువ్వు ముందుకు వెళుతున్నావో, ఆనాడు దానియేలుకు తోడుకున్నట్లు
ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్నట్లు పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా పౌలు శీలలకు దేవుడు తోడుకున్నట్లు, శిష్యులకు దేవుడు తోడుకున్నట్లు నీకు నాకు మనందరికీ దేవుడు ఆ తోడు ఉంటాడు. కనుక పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నీవు దేవుని బిడ్డగా భక్తి చేద్దాం, నమ్మకముగా ఉందాం. ఒకవేళ కుటుంబ పరిస్థితులు బాగలేదు, భర్త పరిస్థితులు బాగలేదు, పిల్లల పరిస్థితులు బాగలేదు, మనకు ఆదాయం సరిగ్గా లేదు, మన జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి, ఏం పర్వాలేదు. నా దేవుడు ఉన్నాడుగా, ఈ సమస్యనిచ్చి నన్ను దేవుడు విడిపిస్తాడు కదా. నా దేవుడు నన్ను మరణానికి అప్పగించడు, ఆకలి దప్పికలకు అప్పగించడు. నాకు ఏమి కావాలో నా దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. ఆ ధైర్యమే నీకు తృప్తినిస్తుంది. ఆ ధైర్యమే నేను దేవుని కొరకు సేవ చేయటానికి, ఆయన బిడ్డగా ఉండటానికి అదే నీకు సహాయమును చేస్తుంది. హల్లెలూయా. అందుకే దావీదు తనకంటే అభివృద్ధిలో ఉన్నటువంటి వారి వైపు చూడలేదు. నాకు ఈ స్థితి అయినప్పటికీ, ఈ స్థితిలో నాకు అవమానాలు, నిందలు, కష్టాలు వస్తున్నా, క్రూరమైనటువంటి వాటి ద్వారా నా జీవితంలో నాకు ప్రమాదాలు వస్తున్నా, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. అది నాకు చాలు. అది నాకు తృప్తినిస్తుంది, అది నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పటికైనా నేను దీవించబడతాను, ఎప్పటికైనా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ నమ్మకమే ఆయన దేవునితో పాడటానికి, కొనియాడటానికి, నాట్యమాడటానికి, దేవుని మహిమపరచడానికి గల కారణమైంది. ఈరోజు నీ నోట స్తుతి ఉండాలి అంటే డబ్బులు బట్టి కాదు, ఆరోగ్యాన్ని బట్టి కాదు, మన చుట్టూ ఉండే మనుషులు బట్టి కాదు, కేవలం దేవుని బట్టే. మన స్తుతికి మూలము మన దేవుడే కదా, మనకు బలము కారణము మన దేవుడు కాదా? నీ జీవితంలో నీవు ఈ విధముగా ఉన్నావు అంటే దానికి కారణము దేవుడు కదా. అదే ధైర్యంగా ఉందాం, తృప్తిగా ఉందాం, దేవుని కొరకు నమ్మకముగా ఈ లోకములో ముందుకి సాగిపోదాం. మొదటి మాటలో మనం నేర్చుకున్నది ఏమిటన్నమాట? మనం నేర్చుకున్న మొదటి మాట ఏమిటి? తృప్తి కలిగిన అనుభవం. తృప్తి కలిగిన అనుభవం దావీదులో మనం చూస్తున్నాం. మనం కూడా అలాగే ఉందాం. తృప్తి కలిగిన ఆ జీవితాన్ని మనం కలిగి ఉందాం. అప్పుడే క్రీస్తు యొక్క ఐశ్వర్యములో నుండి నీ భక్తికి, నీ విశ్వాసానికి దేవుడు మెచ్చుకుని నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు దేవుని ఎక్కించడానికి ఆయన ఆకాశ వాక్యలు విప్పబోతున్నాడు. గొప్ప దీవులు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఇప్పబోతున్నాడు. నమ్మకమైన వానికి మెండైనా ఉన్నాయి. నీ కంటి ముందు ఏం కనిపించలేదు, శూన్యం ఉంది. కానీ నడిపిస్తున్నవాడు నిన్ను దీవించాలని నడిపిస్తున్నాడు. గాఢంధకారమని చూడొద్దు, శత్రువు అని చూడొద్దు, ఆకలి దప్పికలను చూడొద్దు, ఒంటరితనమని చూడొద్దు. నేను ఎందుకు దరిద్రుడిగా పుట్టాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను అనుకోవద్దు. నీవు దేవుడు నమ్ముకున్నావు, దేవుని కొరకు భక్తి చేస్తున్నావు, దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముకున్నావు. ఖచ్చితంగా నమ్మటం వంతైతే నమ్మువానికి దేవుడు సమస్తాన్ని చేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ వచనంలో అంటాడు, 2వ వచనం 23వ కీర్తన 2వ వచనం, నన్ను రెండవ అనుభవం ఏంటంటే పచ్చిక గల చోట్ల శాంతికరమైన సమాధానముతో కూడిన జీవితమును దేవుడు నాకు ఇస్తాడు. అక్కడ నన్ను పరుండబెడతాడు. అంటే కష్టాలలో వెళుతూనే, బాధలలో వెళుతూనే ఆయన ఒక తృప్తిని, అంటే ఈ కష్టాలు, ఈ బాధలు ఎనతగినవి కాదు, దేవుడు ఉన్నాడుగా నాకు కాపరిగా, ఆయన నన్ను నడిపిస్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన నడిపించే నరుడు ధన్యుడు కదా,
ఆయన నడిపిస్తున్నటువంటి నడుని దేవుడు ఏం చేస్తాడు? తలగా చేస్తాడు కదా. ఇప్పుడు నా దేవుడు ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని పచ్చిక బయలు దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. శాంతి సమాధానంతో జీవితాన్ని నాకు ఇస్తాడు. కష్టాల్లో నేనున్నాను, బాధల్లో ఉన్నాను, దేవుడు అన్నిటి దాటిస్తున్నాడు. ఆకలి దప్పికలు దాటిస్తున్నాడు, కరువులు దాటిస్తున్నాడు, ఈ అరణ్య జీవితాలు దాటిస్తున్నాడు, ఈ క్రూర మృగాలతో వచ్చేటువంటి ఆ ప్రమాదాలు ఏమవుతున్నాయి వీటన్నిటిని దేవుడు దాటిస్తున్నాడు. నేను ఇక నిశ్చింతగా భయము లేకుండా చక్కగా బ్రతికేటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేటి మన యొక్క జీవితాల్లో చాలా మనము బిజీగా మన జీవితాలు ఉన్నాయి. దేవుడు మనకు కాపరుగా ఉంటే మన యొక్క ప్రయాణమును కానీ, లేకపోతే మన యొక్క పెట్టుబడికి కానీ, మన పిల్లల చదువులకు కానీ ఏ నష్టము ఎలాంటి ఇబ్బంది రాకుండా దేవుడు సహాయమును ఆయన చేస్తాడు. ఆయన యొక్క మార్గములో మనం నడిస్తే, ఆయన యొక్క సత్యములో కానీ మనము నిలిస్తే, ఆయన మన యొక్క జీవితాల్లో మనకున్నటువంటి కరువులు, మనకున్న గాఢంధకారములు, మనకున్న గాఢంధకారము చీకటి ఏదైతుందో శూన్యము, దేవుడు వాటన్నిటిని దేవుడు ముందుకు తీసుకువెళ్ళి గిన్నె నిండి పొర్లే జీవితం అంటే వెతుకులాటను దేవుడు తీసేస్తాడు. రేపు నాకు ఎలాంటి సమస్య వస్తుందో అనేటువంటి భయము, ఆ పరిస్థితికి నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవా, నా దగ్గర సహాయము చేయగలిగే స్థితి సామర్థ్యత ఉందా లేదా, ఈ భయము లేనటువంటి ఆ స్థితి, ఏదొచ్చినా నాకు పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా నాకేం పర్వాలేదు అనేటువంటి ఒక ఉన్నతమైన సమృద్ధిని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అంటున్నాడు అక్కడ, ఆయన పచ్చిక బయలులో నన్ను పరుణ చేస్తున్నాడు. అంటే అప్పుడు వరకు ఆయనకి ఏమీ లేదు, పచ్చిక బయలు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు కాపురగా ఉండి ఆ పచ్చిక బయలు దగ్గరికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు నడిపిస్తున్నాడు. అది దొరకాలి, దేవుని పిల్లలని అక్కడికే నడిపిస్తున్నాడు. అందుకే ధైర్యంగా ఉందా. ఒకరోజు ఆ పచ్చక బయలులోకి దేవుడిని తీసుకువెళ్తాడు. నువ్వు కడుపార తినటానికి నీకున్న ఆ భయము, ఆకలి బాధ, ఆ పేదరికము, ఆ ఇబ్బందులు ఏమవుతున్నాయో అవన్నీ దేవుడు తీసేస్తాడు. ఏదైతే లేక అలమటించి దాని కొరకు తప్పించావో దాని మీదే పరుండబెడతాడు. దాని మీదే నిన్ను పరుండబెట్టబోతున్నాడు. నిన్ను నడిపించేవాడు సామాన్యుడు కాదు, ఆయన మహాజ్ఞానము కలిగినవాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి మార్చాలని ఆతృత పడుతున్నవాడు. నువ్వు మధ్యలో బ్రేక్ వేసి, మధ్యలో జయ విడిచిపెట్టి, మధ్యలో దేవునికి నువ్వు దూరం అయిపోయి, లోకములో అనేకమైన వాటిలో స్నేహాలు పడిపోయి, నీకు ఇస్తానని నిన్ను చేపట్టుకు నడిపిస్తున్నటువంటి దేవునికి నువ్వే దూరమై ఆలస్యం చేసుకుంటున్నావు. నీకు రావాల్సిన దీవెనను నీవే ఆలస్యం చేసుకుంటున్నావు. ఆలస్యం చేయకుండా నీవు ప్రభువును కానీ, ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా నా దేవుడు నన్ను పచ్చిక బయలులోనికి ఆయన నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఆయన నిన్ను పచ్చిక బయలులోకి తీసుకువెళ్తాడు. అక్కడ నిన్ను పరుండు పెడతాడు. నీకు శాంతి సమాధానంతో కూడినటువంటి మంచి తృప్తి కలిగినటువంటి స్థితి, స్థలము దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేయాల్సింది ఏమీ లేదండి, మనం చేయాల్సింది ఏమీ లేదు. మనము దేవుడు నాకు శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నా భోజనమునకు, నా పిల్లలకు, నా కుటుంబానికి ఏం కావాలో దేవుడు ఇస్తాడు. ఆ ధైర్యంతో ఉందాం, ఆ బలముతో ఉందాం. ఆయన ఇచ్చేంత వరకు మనకి వచ్చే కష్టాలు, వచ్చే కరువులు, వచ్చే బాధలు ఏమిటో భరించుదాం. దేవుని కొరకు నీ సహనమును సకల జనులకు తెలియచేయండి. ఇదిగో దేవుని కలిగి ఉన్నాం, అందుకే నేను ఇలా సహిస్తున్నాను, ఇలా నేను భరిస్తున్నాను. ప్రభువు అంటాడు కదా, నా నామము నిమిత్తమై జనుల మిమ్ములను హింసించిన, నిందించిన చెడ్డ మాటలల్లా మీ మీద పలికినప్పుడు వాటిని మనం ఏం చేయాలన్నాడు?
సహించండి, వాటి విషయంలో సంతోషించండి. అది మీకు గొప్ప దీవెనిస్తాయి, అది మీకు గొప్ప ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాయి. హల్లెలూయా. అప్పుడే కదా నీ ఫలము అధికమయ్యేది, అప్పుడే కదా నీకు దేవుని యొక్క కృప దొరికేది, అప్పుడే కదా నీ బిడ్డలకు ఏం కావాలో నువ్వు ప్రార్థించావో, కన్నీరు కార్చావో అది దేవుడిచ్చేది. ఇది దరిద్రులు అనొచ్చు, ఇది ఎదురొచ్చింది అనొచ్చు, ఇలాంటి దరిద్రులు మా ఇంటి పక్కన ఉండాలనొచ్చు, ఇలాంటి వాడు పుట్టకపోతే ఏమైంది అనొచ్చు. మనకున్న స్థితిని బట్టి మనుషులు మనం నిందించవచ్చు, కానీ దేవుడు ఉన్నాడుగా మనకు కాపరిగా. నీ దేవుడు నీకు పచ్చిక బయలుస్తాడని ఒక విశ్వాసం మనకుందగా. ప్రభు మాకు మంచి కార్యం నా పట్ల దేవుడు చేస్తాడని ఉంది కదా. అందుకే ప్రభువును బట్టి మనం సహించుదాం, ప్రభువును బట్టి మనం భరించుదాం. ప్రభు ఎన్నడూ నిన్ను నిందకు, కన్నీటికి, శత్రువులకి నిన్ను అప్పగించాడు. నిన్ను నిందకు, కన్నీటికి, శత్రువులకు నిన్ను అప్పగించాడు. దేవుడు నిత్యము శోభాతిశయముగా దేవుడు నిన్ను చేయటానికే, నిన్ను ఒక ఉన్నతమైన వాడుగా, ఒక అలంకరణ కలిగిన వాడుగా, ఒక ఆశీర్వాదకరమైన వాడుగా, ఒక తలగా చేయటానికే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించుదాం. అందుకే కుడి ఎడమలకు ఎటు తొలగిపోవద్దు. దేవుని సత్య మార్గములో, జీవ మార్గములో మనం ముందుకు వెళదాం. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప. నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెనో, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెనో. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. మన కాపరి మనుషులంటి వాడు కాదు, అజ్ఞాని కాదు. నీకు ఏదైనా సమస్యలు వస్తే, నీకు హాని చేసేటువంటి శత్రువులు నీ మీదకు వస్తే, తన ప్రాణమును కాపాడుకోవటానికి పారిపోయేటువంటి వాడు కాదు, జీతగాడు కాదు, జీతగాడు కాదు. జీతగాడైతే ఏం చేస్తాడట? జీతగాడైతే ఏం చేస్తాడు? తన ప్రాణమును తను కాపాడుకోడిపోతాడు. అది నాది కాదు కదా, నా వస్తువు కాదు కదా, పోతే నాకేంటికి, నా ప్రాణం ముఖ్యము నాకు. కానీ దేవుడైతే అలాంటి వాడు కాదు. నీ విలువైన వాడివి. తన ప్రాణము కంటే, తన క్షేమము కంటే, తన సుఖము కంటే నీ సుఖాన్ని దేవుడు కోరుతున్నాడు. అందుకే నీకు కష్టం వస్తే ఆయన గగనమును చీల్చుకుని ఆ కష్టముతో దేవుడు యుద్ధము చేస్తాడు, ఆ కన్నీటితో దేవుడు యుద్ధము చేస్తాడు, ఆ శత్రువుతో దేవుడు యుద్ధము చేస్తాడు. అలాంటి ఒక భయంకరమైనటువంటి తుఫానులతో దేవుడు, కరువులతో దేవుడు యుద్ధము చేస్తాడు. తన బిడ్డలకు ఏ అపాయము, ఏ కీడు రానికుండా దేవుడు తన బిడ్డలకు దేవుడు సహాయమును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ చుట్టూ కరువులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పేదరికలు ఉన్నాయి. నువ్వు దేవుని కలిగి ఉన్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో దేవుని దగ్గరకు వచ్చావు. ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనం నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను దేవుడు చెబితే ఆ పిలుపుకు లోబడి నీవు వచ్చావు. మాట ఇచ్చిన వాడు, నమ్మిన వాడిని దేవుడు ఎప్పుడు మోసము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వాక్యములో చాలా స్పష్టంగా మనకు ఆ మాట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు ఏమిస్తాడు? అదే దావీదు నేర్చుకున్నాడు. అది దేవుడు ఆయనకి ఈ బాధలన్నీ తీసేశాడు. ఆయనకు గొప్ప విశ్రాంతిని దేవుడు ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. ఒకరోజు ఉంది నీకు, దేవుడు ఏదైతే నీకు ఇస్తానన్నాడో అది పొందుకునే రోజు ఉంది, అది సంపాదించుకునే రోజు ఉంది. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలంటే, దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉందాం, అణిగి ఉందాం. ఒక దాసుడు యజమాని యొక్క సహాయం కొరకు చేతితోటి ఎలా ఎదురు చూస్తాడు, దాసురాలు ఎలాగూ తన యజమానురాలు యొక్క ఆ సహాయం కొరకు ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో, మనం కూడా మన యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన కూడా ప్రయాణం చేస్తున్నాడు. నీవు ఆయన సహాయమును పొందుకోవటానికి నీవు ఆయన చేత ప్రేమించబడి నడిపించబడుతున్నావు. ఒకరోజు నువ్వు కలుసుకోబోతున్నావు. నీ నోటు నిండా దేవుడు నవ్వునుంచబోతున్నాడు. నిందను దేవుడు తీసివేయబోతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నేను ఒంటరి వాడిని, దిక్కు లేని వాడిని, ఎన్నో శ్రమలు ఉన్నాయి అని అనుకున్నటువంటిది దేవుడు తీసేయబోతున్నాడు. నేను ఒక బలమైనటువంటి వానిగా దేవుడు నేను చేయబోతున్నాడు. అందుకే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. నన్ను పరుండ చేస్తాడు అంతే, నమ్మిక చేస్తాడు. నన్ను దీవిస్తాడు, నా ఆకలి దప్పికలు తీరుస్తాడు, నా కన్నీరు దేవుడు తుడుస్తాడు. మనం చాలాసార్లు ఎవరు లేరు అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్నవాడిని మనం చూడలేదు. లోకములు ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడు. ఎవరు లేరు మనం అనుకుంటున్నాం, కానీ ఆయన మన చుట్టూ ఆయన ఉన్నాడు, మనలో ఆయన ఉన్నాడు, మనతో ఆయన ఉన్నాడు. అది మనం గ్రహించట్లేదు. అందుకే మనం భయపడుతున్నాం. అలా ఉన్నవాడు అగ్నిగుండానికి భయపడలేదు, సింహానికి భయపడలేదు, రాజులకు భయపడలేదు, శత్రువులకు భయపడలేదు, సముద్రాలకు భయపడలేదు, మరణకరమైన దేనికి భయపడలేదు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నా ప్రభువు నాకు సహాయమును. అదే వారికి ధైర్యం, అదే వారిని బ్రతికించింది, అదే వారిని అనేకులు ఎదుట ఎదిరించేవారుగా, శక్తి కలిగిన వారుగా వారిని నిలబెట్టింది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి పునరుద్ధరణ ఉద్యమం కలిగించేటువంటి అనుభవాన్ని ఇక్కడ దావీదు కలిగి ఉన్నాడు. ఆత్మీయ జీవితానికి పునరుద్ధరణ ఉజ్జీవాన్ని కలిగించేటువంటి అనుభవాన్ని కలిగిన వాడుగా ఇక్కడ మనకు దావీదు తన అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మనకు 3వ వచనం చదువుతున్నప్పుడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా. అంటే సేద తీర్చటం అంటే ఏంటి?
అంటే మన యొక్క జీవితాలలో ఏదైతే మన యొక్క జీవితాల్లో మనం లోటుపాట్లు కలిగి ఉన్నామో దేవుడు ఆ లోటుపాట్ల నుండి మనకు విడుదలను, అప్పుడే మన ప్రాణానికి సేద తీర్చబడేది. ఇప్పుడు మనకి దప్పిక వేస్తుంది, దప్పిక దొరికితేనే కదా నాకు ఆకలేస్తుంది, భోజనము దొరికితేనే కదా నేను ఉద్యోగం కొరకు వెతుకుతున్నా, నాకు ఉద్యోగం దొరికితేనే కదా నేను సేద తీర్చబడేది. లేకపోతే ఎలా సేద తీర్చబడతాను? నాకు పిల్లలు లేరు అనుకుందాం, పిల్లలు పుడితేనే కదా నేను సేద తీర్చబడేది. లేకపోతే నేను ఏం చేస్తాను, పిల్లలు లేరని బాధ ఉంటుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏదైతే ఆశపడుతున్నాడో దేవుడు అవన్నీ దేవుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు అన్నిటిలో దేవుడు పునరుద్ధరించబోతున్నాడు, నేను పైకి తీయబోతున్నాడు. నీ లోయలలో నుండి, బాధల నుండి, అప్పుల నుండి, కష్టాల నుండి, శత్రుత్వాల నుండి, భయముల నుండి దేవుడు నిన్ను పైకి హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీ నోట ఉద్యోగం ఉంటుందా లేదా? నవ్విన చేనే పండుతుంది. అంతేనండి. నీ జీవితంలో దేవుడు నిన్ను పండించబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఒక బలమైనటువంటి కుటుంబ వ్యవస్థగా నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అవమానాలు ఉన్నాయేమో, భర్తను బట్టి, పిల్లలను బట్టి, పరిస్థితులు బట్టి. నాకేంట్లో అనుకుంటున్నావేమో, భర్త అన్నీ తెచ్చిపెడుతుంటే, పిల్లలు అన్నీ తెచ్చిపెడుతుంటే జాగ్రత్త. ఒకరోజు అన్నలు హెచ్చించబడ్డారు, దావీదు తక్కువలో ఉన్నాడు. ఇప్పుడు దావీదు హెచ్చించబడ్డాడు, అన్నలు తక్కువలో ఉన్నారు. జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు ఉన్నాడు. నువ్వేమి దిగులు పడవద్దు. నిన్ను దేవుడు పునరుద్ధరించే దేవుడు ఉన్నాడు. నేను ఏ పరిస్థితుల నుంచి అయినా దేవుడు నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు, నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. నీ కన్నీరు తుడిసే కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించే యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించే విడువబోడమ్మా. నాకేమి అండారా నిన్ను అవమానపరచరా, రేపటిని కూర్చి చున్నావా చింతించకల్ల యేసు మాటలు మరచావా, మధురముగా చూచావా చింతించకల్ల యేసు మారాను మధురముగా చూచావా కన్నీరేలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో ఎన్నో శోధనల వల్ల ఆత్మీయ జీవితంలో మనం కృంగిపోతాం. అలాంటప్పుడు గొర్రెల కాపరి వల్లే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కాపరిగా ఉండి మన యొక్క దారి తప్పినప్పుడు ఎలాగైతే ఆ దారిలోకి తెస్తాడో అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే తన వాక్యము ద్వారా ఆయన కాపరిగా మనలను తన దారిలోనికి ఆయన మనల్ని తీసుకొచ్చుకుంటాడు. వాక్యములో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం.
ఆ, ఆ, ఆ. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారంట. వారు ఎలా ఉంటారంట? పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్లుగా మనం ఏం చేస్తామంటాడు? మీరు పైకి ఎగురుదురు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మన యొక్క జీవితాలలో ఎప్పుడైతే మన ప్రభు కొరకు ఎదురు చూస్తూ, ఎప్పుడైతే మన ప్రభు యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, మన ప్రార్థనను, మన నీతిని తొలగిపోకుండా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉన్నామో, ఖచ్చితంగా దేవుడు నేను పునరుద్ధరిస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. నీ నోట దేవుడు నవ్వునే దేవుడు ఉంచబోతున్నాడు. అందుకే ఇక నువ్వు అలసిపోవు, ఇక నువ్వు సొమ్మసిల్లిపోవు, ఇక నీకు ఆ భయం, నీకు ఈ భయం అనేది లేదు. నీకు సాగిపోయే కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకు ఎవరు కావాలి? ప్రభువు మనకు కావాలి. నీ ఆత్మీయ జీవితానికి ఆయన ఒక్కడే కాపాడగలడు. ఆయన ఒక్కడే నిన్ను ఏ స్థితిలో నుంచి ఆయన నిన్ను పైకి పునరుద్ధరించగలడు. నీకు ఉజ్జీవాన్ని దేవుడు ఒక్కరే ఇవ్వగలరు. కనుక ఈ లోకములో మనము బయటికి వెళుతున్నాం, మనకు ప్రమాదాలు వస్తాయని మనం బయటికి వెళ్ళట్లేదు. కానీ మనం ధరించిన అందసందాలే, మనకున్నటువంటి ఆ బంగారమే, అలంకరణే, మనం దేనినైతే ప్రేమించావో ఆ వాహనమే మన ప్రాణాన్ని తీసేదై ఉండొచ్చు. అదే మనకు నష్టాన్ని కలుగు చేసేదై ఉండొచ్చు. మనం దేని కొరకైతే మనం ఆశతో వెళుతున్నామో స్పీడ్గా, అదే మనకు నష్టాన్ని, అదే మనకు ప్రాణాపాయాన్ని తీసుకొచ్చేదై ఉండొచ్చు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రమాదము అనేటువంటిది మనం తప్పు చేస్తేనే వచ్చేది కాదు. ఎదుటివాడు అతడు నీ పట్ల ఆలోచించే దాన్ని బట్టి ఆధారపడుతుంది. నువ్వు వెళుతున్నావు, వాడు రాంగ్ రూట్లో రావచ్చు. నువ్వు వెళుతున్నావు, నీ మెడలో ఉన్నటువంటి నాన్నతాడు కోసం వాడు ఏం చేయొచ్చు? నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, కింద పడిపోతే ఏమైపోద్దో వాడికి జాలేదయ్యా లాగేస్తాడు. అంతే. ప్రమాదాలు చెప్పలేము, ఎప్పుడు ఎలా వస్తే ఎవరికి తెలియదు. అందుకే దేవుడు మనకు కాపరుకుంటే మంచిది. ఆయన మన పచ్చిక బయల్లోకి నడిపిస్తాడు. ఆయన మనకు కాపరుగా ఉంటే మంచిది. మనకు శాంతి సమాధానము దేవుడిస్తాడు. ఆయన మనకు కాపరుగా ఉంటే మంచిది. ఆయన నిన్ను దీనస్థితిలో నుండి, పెంట కుప్పల నుండి దీనులను దేవుడు పైకి నేను లేవనెత్తుతాడు. ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ తండ్రి. చక్కని నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము, నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి. నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి. ప్రభు మొర వినవా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు సామెత గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 5-6 వచ్చా చదువుదాం. అంతే, నీ స్వబుద్ధిని. ఇప్పుడు జ్ఞానులు దేవుడు ఏం చేశాడు? చొక్కని పంపించాడు. ప్రభు ఎక్కడ పుట్టాడో వాళ్ళకి తెలియజేయటానికి.
నడిచిన తరువాత వీళ్ళు ఏం చేశారు, వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని సుక్కును అక్కడ పెట్టేసి రాజు దగ్గర. నడిపించేవాడు లేకపోతే, మాయమైతే ఇంకొకరిని ఆశ్రయించాలి. నువ్వు దేనినైతే నమ్మావో ఆ నమ్మినటువంటి వాడు నేను నడిపిస్తున్నాడు కదా, మళ్ళీ నీ స్వబుద్ధి ఎందుకు, నీవు ఆధారం చేసుకుని మరొక మార్గంలో ఎందుకు వెళ్ళాలి? జాగ్రత్త. చాలామంది యొక్క జీవితాల్లో దేవుడు కార్యము చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను పునరుద్ధరిస్తాడు నమ్ముతున్నావు, కానీ నీతి మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో వాక్యమైనటువంటి దేవుణ్ణి కలిగి మనము అనుసరించలేకపోతున్నాం. మనకు ఒక బుద్ధి ఉంది, అది మనలను అనేక సార్లు అది ఏం చేస్తుందంటే దేవుని నుండి, భక్తి నుండి, విశ్వాసము నుండి, పరిశుద్ధత నుండి అది మనలను బయటికి లాగేస్తుంది. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ, వాళ్ళు చూడటం వీళ్ళని చూడటం, దేవుని చూడట్లేదు, ఎవరినెవరో చూస్తున్నాం మనం. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ యేసు వైపు చూడు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. హల్లెలూయా. దైవికమైనటువంటి క్రమశిక్షణతో, దైవికమైనటువంటి భయభక్తులతో, దైవికమైనటువంటి విశ్వాసముతో ఎప్పుడైతే మన ప్రయాణం కొనసాగిస్తున్నామో, అబ్రహాముకు దేవుడైతే ఇస్తానన్నాడు, దేవుడిచ్చాడు. అడుగుపెట్టిన దానిని ఇశ్రాయేలులకు దేవుడు ఏదైతే వాగ్దానం దేశం ఇస్తానన్నాడు, దేవుడిచ్చాడు. మార్గములు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన భరించాడు, ఆయన సమస్య పరిష్కరించాడు. మనం నడవగలిగితే సమస్య ఏదైనా, పరిస్థితులు ఏదైనా ఆయన్ని నడిపించగలడు. ఎక్కడైనా నడిపించగలడు, దేనినైనా నడిపించగలడు. ఏ పరిస్థితులనైనా నీకు అక్కడ సహాయమును చేయగలడు. ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఎందుకు నిస్సహాయమైన స్థితిలో మన జీవితాలు, ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు మనం కృంగిపోతున్నాం? మనం కలిగిన దేవుడు సామాన్యమైన వాడు కాదు. లోకములో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు చెప్పిన మంచి మాటలు మా ఆధ్యాత్మికమైన జీవితానికి ఇవి చాలా ప్రయోజనాన్ని, చాలా బలమును, చాలా జ్ఞానాన్ని మాకు కలుగు చేయాలి. ఇక్కడ చేరిన పిల్లలు ప్రభువా, ఎన్నో సంవత్సరాలుగా వారి యొక్క జీవితాల్లో వారికి ఉన్న కొదువులు, కొరతలు, ఇబ్బందులు ఏమవుతున్నాయో వాటిని బట్టి నా పిల్లలు ఒకవేళ కృంగిపోతూ, బాధపడుతూ, నలిగిపోతూ ఉన్నట్లయితే ప్రభువా, ఈరోజు ఈ వాక్యము వారిని బలపరిచేదిగా, వారికి తెలివినిచ్చేదిగా, దేవుడు కార్యములు చేస్తాడనే ధైర్యంతో దేవుని కొరకు ఎదురు చూసేవారుగా, ప్రభు యొక్క మార్గములో, తిన్నని మార్గములో తొలగిపోకుండా నడుచుకునేవారుగా మేమందరూ ఉన్నట్లు సహాయములను దయచే ప్రభువా. అందుకే నీ మాట నన్ను బ్రతికిస్తుందయ్యా. తెలివి తక్కువవాడుగా ఉన్న నాకు, నేను నడిచేదే జ్ఞానం అనుకుంటున్నాను, నేను ఆలోచించేదే తెలివి అనుకుంటున్నాను, నేను చేస్తున్నటువంటి మంచి అనుకుంటున్నాను ప్రభువా. ఏది మంచో, ఏది తెలివో, ఏది అజ్ఞానమో అన్నీ ఎరిగిన వాడివి ప్రభువా. ఈ అజ్ఞానంతో మాట్లాడి జ్ఞానవంతులుగా, ప్రయోజకులుగా చేసి నీ బిడ్డలుగా ప్రభువా మమ్మల్ని మలుచుకునే గొప్ప దేవుడివై ఉన్నావు. అందుకే ప్రభువా, నీ గద్దింపులకు మేము లోబడి, నీ శిక్షకు మేము లోబడి ప్రభువా, మేమందరమునైనా నీ బిడ్డలుగా మేము సాగిపోవటానికి విశ్వాసతలో ప్రభువా, ఒక విధేయత కలిగిన, వినయము కలిగిన, భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఎదురు చెప్పుగా మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక ప్రభువా, నీ బిడ్డలుగా మేము సాగిపోట సహాయములను దయచేయండి ప్రభు. నా పిల్లలందరూ నిన్ను కలిగి ఉన్నారు. కాపరి ఏ విధముగా గొర్రెలు పక్కకు వెళుతుంటే సరి చేస్తాడో, మమ్మల్ని నైనా మళ్ళీ సరిచేసి
ఆ పచ్చక బయలులోనికి, ఆ సమృద్ధిలోనికి, ఆ వాగ్దాన దేశంలోనికి, ఆ పరలోకములోనికి, మాకు ఇస్తున్నటువంటినైనా ఆ ఉద్యోగములోనికి, ఆ వ్యాపారములోనికి, ఆ సమృద్ధిలోనికి, ఆ గృహాలలోనికి ప్రభు అన్నాడు కదా, నాకు తెలుసయ్యా, నీకు ఏది అవసరమో నాకు తెలుసు. నీకు గృహం కావాలో, భార్య కావాలో, పిల్లలు కావాలో, ఉద్యోగాలు కావాలో, ఏమి కావాలో నాకు అన్నీ తెలుసు. వాటి విషయంలో చింతపడవద్దు, బాధపడవద్దు. మొదట నా నీతిని రాజ్యమైన వెతుకు, అప్పుడు నీకేం కావాలి ఇస్తానంటున్నాడు. దావీదు వెతికాడు, ధైర్యంగా ఉన్నాడు, నడిచాడు, దేవుడు ఆయనకి ఇచ్చాడు. అబ్రహాం అలాగే వెళ్ళాడు, అబ్రహాంకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. మా ప్రభువా, మా పిల్లలందరినీ చక్కగా ప్రభువా చేయి పట్టుకుని నడిపిస్తూ, నీ ఉద్దేశాల్లో, నీ ఆలోచనలలో బిడ్డను పెంచుతూ, లోకము ఎన్నో ఆకర్షణీయులకు నైనా ఉన్నప్పటికీ ఆ ఆకర్షణీయమైనటువంటి స్థితికి నాయన మేము ఎక్కడ లొంగక, వాటి వైపు నైనా మేము మళ్ళించబడక, దేవుని బిడ్డగానే మా యొక్క జీవితాన్ని తుదముట్టించడానికి మాకు తగిన బలమును, విశ్వాసతను, ప్రార్థనను మీరు మాకు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకం ఉంచండి. వారు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు, క్షేమం తీసుకువెళ్ళండి. దేవుడు కార్యములు చేస్తారు. ఆ ధైర్యము, ఆ బలముతోనైనా వారిలో ఉన్న అనుమానాలు, అపనమ్మకాలు, పిరికితనం ఏదైతే ఉందో అవన్నీ యేసు నామములో తొలగిపోయి ధైర్యముగా ఉండటానికి సహాయం దయచేయండి. రేపు జరిగే మళ్ళా పునరుత్థాన ఆరాధనలో మేమందరూ కూడా చక్కగా చిత్తపడి నీ మందిరానికి రావటానికి సహాయం దయచేయండి. కుటుంబాలుగా మేము దేవుని సన్నిధికి రావటానికి సహాయం దయచేయండి. యేసు నామములో ఈ మనవులి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమె. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల భద్రత సదాకాలముతోడే ఉన్ననుగాక. ఆమె.